హలో అండి, ఈరోజు వీడియో వచ్చి గేమ్ బుక్ తయారు చేస్తున్నాను. ఎలా ఆడాలో కూడా చెప్తాను. ఈ గేమ్స్ని స్కూల్లో అయినా ఇంట్లో అయినా ఆడుకోవచ్చు ఫ్రెండ్స్తో. ఇంకా గేమ్ బుక్ తయారు చేద్దాము. ఈ గేమ్ బుక్ తయారు చేసుకోవడానికి కలర్స్ పేపర్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఒక కలర్ పేపర్ తీసుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద లూడో గేమ్ డ్రా చేస్తున్నాను. ఇలా మొత్తం డ్రా చేసుకున్నాక స్కెచ్ పెన్ ఉపయోగించి కలర్స్ అయితే పెడుతున్నాను. గ్రీన్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్ అయితే యూస్ చేశాను. మీకు ఇష్టం వచ్చిన కలర్స్ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇలా ఫైనల్గా మొత్తం గేమ్ని అయితే డ్రా చేసేసాను. గేమ్ని డ్రా చేసినాక ఒక కలర్ పేపర్ తీసుకొని దానిలో ఇలా అతికించేసేసాను. సైడ్స్న ఇలా వైట్ పేపర్తో ఇలా పెట్టేసుకున్నాను. గేమ్ ఆడటానికి కాయిన్స్ కావాలి కదా, కాయిన్స్ని కలర్స్ పేపర్స్ ఉపయోగించి అలా రౌండ్గా కట్ చేసుకున్నాను. అలా సైడ్స్ను పెట్టేసుకున్నాను. డైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. డైస్ కోసం ఇక్కడ 2x4 పేపర్ తీసుకొని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకొని ఇట్లా వీడియోలో చూపెట్టిన విధంగా చేసుకోవాలి. ఇలా పైన ఒకటి కింద ఒకటి కూడా పెట్టేసుకోవాలి. తర్వాత దాని మీద ఇలా నెంబర్స్ రాసుకోవాలి. మన ఇష్టం ఇలా అయినా రాసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ గేమ్ ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ గేమ్ కోసం ఇలా కలర్ పేపర్ తీసుకొని ఇలా డ్రా చేసుకున్నాను 4x5 సెంటీమీటర్స్తో. తర్వాత స్కెచ్ పెన్ ఉపయోగించి కలర్స్ అయితే వేసుకుంటున్నాను. స్టార్ట్ టేక్ కాయిన్స్ అని ఇలా రాసుకోవాలి. తర్వాత ఒక ఎల్లో పేపర్ తీసుకొని ఇలా మిడిల్లో పెట్టుకున్నాను. కాయిన్స్ కోసం అని ఎల్లో పేపర్ని రౌండ్గా కట్ చేసుకొని దాని మీద కాయిన్ సింబల్ వేసి ఇలా కాయిన్స్లో పెట్టాను. ఈ గేమ్ కూడా రెడీ అయిపోయింది. మూవ్ ఆన్ టు నెక్స్ట్ గేమ్ కోసం ఇలా ఒక వైట్ పేపర్ తీసుకొని 3x3 సెంటీమీటర్స్తో ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇలా కలర్స్ అప్లై చేసుకున్నాను. కలర్స్ అప్లై చేసుకున్నాక ఇలా నెంబర్స్ ఇచ్చేసాను. ఈ గేమ్ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఏం గేమ్ అనేది. స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ అండి. తర్వాత స్నేక్స్ కోసం అనేసి ఇలా ఒక చార్ట్ పేపర్ తీసుకొని దాని మీద ఇలా డ్రా చేశాను. డ్రా చేసుకొని వాటిని కట్ చేసుకొని వాటిని ఇలా మన ఇష్టం వచ్చిన చోట పెట్టేసుకోవచ్చు. ప్లేయర్స్ కావాలి కదా, ప్లేయర్స్ కోసం అని చెప్పి సైడ్ని ఇలా ఒక కలర్ పేపర్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇలా అతికించుకున్నాను. కాయిన్స్ కోసం నేను ఇక్కడ ఫ్రూట్స్ అయితే డ్రా చేస్తున్నాను. మీకు ఇష్టం అండి, మీరు ఏదైనా డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రూట్స్ అయితే డ్రా చేశాను. ఇట్లా ప్లేయర్ 1, ప్లేయర్ 2, ప్లేయర్ 3 అని ఇలా రాసుకొని వాటిని కొంచెం డిజైన్ అయితే ఇచ్చేసాను. ఇంకంతేనండి, ఈ గేమ్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో గేమ్ ప్రిపేర్ చేసేద్దాము. నెక్స్ట్ ఇంకో గేమ్ కోసం అనేసి ఒక కలర్ పేపర్ తీసుకొని ఇలా 4x4 సెంటీమీటర్స్తో ఇలా సైడ్స్ని అయితే పెట్టేశాను. దాని మీద ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇంకో కలర్ పేపర్ తీసుకొని ఇలా డ్రా చేశాను. 3 డ్రా చేసుకోవాలి. పైన వీడియోలో చూపెట్టే విధంగా డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న దానిని సింబల్స్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ అవి పెట్టుకోవాలి కాబట్టి. సో 3 కాయిన్స్ అనేవి అందులో పెట్టేశాను. ఇంకో గేమ్ ప్రిపేర్ చేద్దాము. ఇంకో గేమ్ కోసం అనేసి ఒక వైట్ పేపర్ తీసుకొని 20x20 సెంటీమీటర్స్ ఇలా డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్నాక నెంబర్స్ ఇచ్చేస్తున్నాను. 1 to 20 వరకు ఇచ్చేస్తున్నాను. సేమ్ సైజు ఇంకో పేపర్ తీసుకొని దానికి కూడా నెంబర్స్ ఇచ్చేసాను. ఇలా రెండింటిని అతికించేసుకోవాలి. అతికించేసుకున్నాక ఇలా ఇంకో పేపర్ తీసుకొని దాన్ని ఇలా పెట్టుకోవాలి. మూవ్ అవుతున్నట్టుగా పెట్టుకోవాలి. దానిపైన సింబల్స్ ఇచ్చేసాను. ఇంకా ఈ గేమ్ అయితే రెడీ అయిపోయింది. మూవ్ ఆన్ టు నెక్స్ట్ గేమ్ కోసం ఒక కలర్ పేపర్ అయితే తీసుకొని వీడియోలో చూపెట్టే విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కొన్ని కలర్స్ పేపర్స్ని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. 4 పీసెస్గా కట్ చేసుకొని ఇలా సింబల్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ ఎల్లో పేపర్ తీసుకొని దాన్ని కింద అతికిచ్చేసాను. దానికి కొంచెం డిజైన్ ఇచ్చాను. ఈ పేపర్లో ఇంకో సైడ్ను ఒక కాయిన్ తీసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకుంటున్నాను. మొత్తం ఇలా చివరి దాకా డ్రా చేసుకోవాలి, ఒక షేప్ వచ్చే విధంగా. ఆ రౌండ్లో నేను కలర్ అయితే అప్లై చేశాను. డిఫరెంట్ కలర్స్ అప్లై చేసుకున్నాను. స్టార్ట్ ఎండ్ అనే సింబల్స్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ కొన్ని లోయర్ అండ్ అప్పర్ వాల్యూస్ అయితే ఇస్తున్నాను.
సో ఇలా ఈ గేమ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ గేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. 3 ప్లేయర్స్ వరకు ఆడుకోవచ్చు. ఇంకా ఈ గేమ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ గేమ్ ప్రిపేర్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ గేమ్ కోసం ఒక పేపర్ తీసుకొని ఇలా డ్రా చేసుకున్నాను. ఈ గేమ్ చాలా పాపులర్ అండి, అందరికీ తెలిసిన గేమే. ఇలా పైన ఒక కలర్ పేపర్, కింద ఒక కలర్ పేపర్ అంటించేసుకున్నాను. తర్వాత ఒక ఎల్లో పేపర్ తీసుకొని దాన్ని రౌండ్గా కట్ చేసుకొని ఇలా సింబల్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఓ క్రాస్ అనే సింబల్స్ ఇస్తున్నాను. మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈ గేమ్ అనేది ఏంటనేది. ఈ గేమ్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో గేమ్ ప్రిపేర్ చేద్దాము. ఇంకో గేమ్ కోసం ఒక కలర్ పేపర్ అయితే తీసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఈ గేమ్ కూడా 3 ప్లేయర్స్ వరకు ఆడుకోవచ్చండి. అదే పేపర్లో ఇంకో సైడ్న ఇలా పర్పుల్ కలర్ పేపర్ తీసుకొని అతికించేసుకున్నాను. రౌండ్గా కట్ చేసుకొని ఇలా డిజైన్ చేసేసుకున్నాను. గేమ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో గేమ్ ప్రిపేర్ చేద్దాము. ఇంకో గేమ్ కోసము డైస్ సింబల్స్ ఉంటాయి కదా, ఇలా డ్రా చేసుకున్నాను. తర్వాత లైన్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ గేమ్ చాలా ఫన్నీగా అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. 1 పడితే పాడటం అని, 2 పడితే డ్యాన్స్ చేయాలని, 3 పడితే క్రై ఫర్ 1 మినిట్ అని ఇలా రాసుకున్నాను. మీ ఇష్టం, మీరు కూడా ఏదైనా రాసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ గేమ్ అనేది. ఈ గేమ్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో గేమ్ కోసం ఇలా పేపర్స్ అయితే తీసుకున్నాను. 4x4 సెంటీమీటర్స్ ఇలా 1, 2, 3 అనే సింబల్స్ అయితే ఇచ్చాను. ఈ గేమ్ కూడా చాలా బాగుంటుంది. గేమ్స్ అన్నీ రెడీ అయ్యాయి కదా, ఇంకా బుక్ లాగా ప్రిపేర్ చేద్దాము. ఇలా ఇంకో కలర్ పేపర్ తీసుకొని దాని మీద గేమ్ బుక్ అని రాసుకొని ఇలా డిజైన్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. తర్వాత ఫెవికాల్ ఉపయోగించి మనం ప్రిపేర్ చేసుకున్న గేమ్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకోవాలి. ఫైనల్గా గేమ్ బుక్ అనేది రెడీ అయిపోయింది. ఫస్ట్ గేమ్ లూడో గేమ్. ఇది అందరికీ తెలిసిన గేమే. సో ఇలా ఆడుకోవచ్చండి అందరూ ఈజీగా, పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆడుకోవచ్చు. సెకండ్ గేమ్ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్. ఇది కూడా పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆడుకోవచ్చు. థర్డ్ గేమ్ కాయిన్స్. టేక్ 3 కాయిన్స్ అని మీ దగ్గర పడింది, సో 3 కాయిన్స్ తీసుకోవాలి. లాస్ట్కి ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటే వాళ్ళు విన్ అయినట్లు. ఫోర్త్ గేమ్ ఇది. ఫిఫ్త్ గేమ్లో ఎవరు ఫైనల్గా 20 దగ్గరకి ఫస్ట్ రీచ్ అవుతారో వాళ్ళు విన్ అయినట్లు. సిక్స్త్ గేమ్. ఇది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎవరు ముందుగా 3 కాయిన్స్ అనేవి ఫినిష్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్లు. తర్వాత గేము 3 మెంబర్స్ ఆడుకోవచ్చు. ఇది కూడా అంతే, ఎవరు ఫైనల్గా ముందుగా రీచ్ అవుతారో అనేది వాళ్ళు విన్ అయినట్లు. తర్వాత గేమ్ ఇది చాలా బాగుంటుంది ఈ గేమ్ కూడా. తర్వాత గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ గేమ్. ఇలా 1 పడితే పాడటం అని, 2 పడితే డ్యాన్స్ చేయటం అని. తర్వాత గేమ్ ఫైండ్, ఎక్కడ పెట్టామనేది కనిపెట్టాలి. ఈ 3 ఇదండి నా గేమ్ బుక్. మీకు ఈ గేమ్లో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఎలాగో సమ్మర్ వస్తుంది కదా, పిల్లలతో కలిసి ఈ గేమ్ బుక్ని రెడీ చేసి ట్రై చేయండి. చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. ఇంకుంటానండి, బాయ్.